చిరంజీవి గారిని మనమంతా సాధారణంగా మాస్ హీరో, ఫైటింగ్ హీరో, డ్యాన్స్ హీరో అని చెప్పేసి పైకెత్తేస్తూ ఉంటాం. నిజానికి ఆయన కామెడీని కానీ ట్రాజడీని కానీ అద్భుతంగా పండిస్తాడని చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అభిమానులు వేలాది మంది ఆయన చంటబ్బాయి సినిమాను చూశారు. అదేవిధంగా చిరంజీవి అనే సినిమాలో చిరంజీవి చేసినటువంటి పాత్రలో ఉన్న ట్రాజడీని చూశారు. ఇది ఒక ఎత్తు, అభిమానులకి మనకు సంబంధించిన విషయం. అయితే సినిమాల్లోకే రాకముందు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన యాక్ట్ చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారి యాక్షన్ని అద్భుతంగా చేసి అందరినీ అలరించేవాడంట. దాన్ని చూసినటువంటి దేవదాస్ కనకాల్ లాంటి వాళ్ళంతా రాబోయే రోజుల్లో నువ్వు అద్భుతమైన ట్రాజడీ హీరో అవుతావని చెప్పేసి చిరంజీవిని మెచ్చుకున్నారంట. రజనీకాంత్, సుధాకర్, ఇంకా హరిప్రసాద్, నారాయణరావు వీళ్ళంతా కూడా చిరంజీవికి ట్రాజడీ యాక్టర్ అవ్వడం ఏంది, ఎందుకంటే ఆయన రూమ్లో ఆయన చేసేటువంటి విన్యాసాలు చూసినటువంటి వాళ్ళు ట్రాజడీని ఊహించలేని స్థితి. అయితే